హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు ఎలా శుభ్రం చేసుకోవాలి, అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, వంట తొందరగా అవ్వాలంటే ఆ కూరలను ముందుగానే కట్ చేసుకుని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇంకా ఫ్రిడ్జ్లో ఈ కూరలే కాకుండా ఏమేమి స్టోర్ చేసుకోవచ్చో కూడా చూద్దాం. మనం బయట నుంచి తెచ్చుకున్న కూరల్ని డైరెక్ట్గా అవే కవర్స్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా వాటిల్ని శుభ్రం చేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిది. ఈ కూరల్ని ఉప్పు, కొద్దిగా చింతపండు రసం వేసిన నీళ్ళల్లో ఒక 10-20 నిమిషాల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. చింతపండు రసం బదులు కొద్దిగా నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకోవచ్చు. ఇలా వేయడం వలన కూరలకు ఉండే పెస్టిసైడ్స్ మనకి వంటల్లో కలవకుండా ఉంటాయి. ఈ కూరల్ని ఇలా నానబెట్టుకున్నాక 1-2 సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఈ కూరలు పూర్తిగా తడి ఆరిపోయాక వీటిల్లో కొన్ని రకాల కూరల్ని మనము ముందుగానే కట్ చేసి పెట్టుకోవచ్చు. అవి అలా కట్ చేసి పెట్టుకున్న 2-3 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. మనం వంట తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఆ కూరల్ని వెంటనే వాడుకోవడానికి రెడీగా ఉంటాయి. మిగిలిన కూరల్ని నేను ఇలా ట్రాన్స్పరెంట్ జిప్లాక్ కవర్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి మంచి క్వాలిటీ కవర్స్. ఇవి నేనైతే ఐకియాలో తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో ఈ కూరలు స్టోర్ చేసుకునేందుకు క్లాత్ కవర్స్ కూడా దొరుకుతున్నాయి. అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్పరెంట్ కవర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మనకి ఎన్ని కూరలు ఉన్నాయో మనం చూసుకున్నప్పుడు వెంటనే తెలుస్తాయి. మనం పొద్దున్నే వంట చేసి క్యారేజీలు ఇవ్వాల్సినప్పుడు మనకి వంట చాలా తొందరగా అయిపోవాల్సి ఉంటుంది కదా. అటువంటప్పుడు ఇలా కూరలు కడిగి కనుక రెడీగా ఉంటే మనం డైరెక్ట్గా వంట చేసేసుకోవచ్చు. ఎక్కువ టైము పట్టదు మనకి. అలాగే ఈ ఆకుకూరల్ని కూడా ఉప్పు, నిమ్మరసం వేసిన నీళ్ళల్లో 10 నిమిషాల సేపు నానబెట్టి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన ఆకుకూరలను కూడా బట్ట మీద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తోటకూర, గోంగూర, పుదీనా లాంటి ఆకుకూరల్ని మనం ముందుగానే ఒలిచి ఇలా నీళ్ళల్లో నానబెట్టుకుని కడిగి శుభ్రం చేసి పెట్టుకుంటే మనకి వంట చేసేటప్పుడు చాలా తొందరగా అయిపోతుంది. ఈ ఆకుకూరలు పూర్తిగా ఆరిపోయాక వీటిని ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. వీటి అడుగున మనం టిష్యూ పేపర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. అలాగే మెంతికూర, కొత్తిమీర లాంటివి సన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకి అప్పటికప్పుడు వంటల్లో వాడుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇలా ఆకుకూరల్ని ఎయిర్టైట్ బాక్సుల్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అలాగే ఈ బేబీ కార్న్ కూడా మనం తెచ్చుకున్న ప్యాకెట్స్లోంచి తీసేసి ఒక ఎయిర్టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. వీటిని అయితే నేను కడగట్లేదు. మనం వండుకునేటప్పుడు ఎలాగో ఉప్పు నీళ్ళల్లో ఒకసారి బాయిల్ చేస్తాం కదా, అందుకని నేను డైరెక్ట్గానే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అలాగే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనం కవర్లోంచి తీసేసి ఇలా ఎయిర్టైట్ బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే బ్రెడ్స్ తొందరగా పాడవకుండా, గట్టి పడకుండా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి కూడా తొడిమలు తీసేస్తే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అలాగే పచ్చిమిర్చిలో కొన్ని విరిగిపోయినవి, పండిపోయినవి పచ్చిమిర్చి ఉంటే వాటిని తీసి విడిగా పెట్టుకుని ముందు అవి వాడేసుకుని తర్వాత మనం ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చి యూస్ చేసుకోవాలి. ఇలా గ్రేప్స్ను కూడా మనం ముందుగా కడిగేసి మనకి కావాల్సినవి కొన్ని బయట ఉంచుకుని మిగిలినవి ఇలా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి మన ఇంట్లో మనం వాడకుండా చాలా ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి. అలాగే స్టీల్ బాక్సెస్ ఉంటాయి. ఇంకా గ్లాస్ బాటిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు మనము ఫ్రిడ్జ్లో అందంగా కనబడడానికి బాగుండాలి అని కనుక అనుకుంటే ఒకే రకంగా ఉన్న మంచి క్వాలిటీ బాక్సెస్ కొనుక్కుంటే బెటర్. ఇలా కట్ చేసుకున్న ఫ్రూట్ పీసెస్ మిగిలిపోతే వాటిని మనం ఇలా గ్లాస్ కంటైనర్స్లో కానీ స్టీల్ బాక్సెస్లో కానీ స్టోర్ చేసుకుంటే మంచిది. కొన్ని సీజన్లో ఆకుకూరలు ముందుగానే కడిగేసి పెట్టుకుంటే అవి తొందరగా పాడైపోతాయి. అందుకని మనము కనీసం ఇలా పుదీనా, తోటకూర, కరివేపాకు లాంటివి ఒలిచి బాక్సుల్లో రెడీగా పెట్టుకుంటే అప్పటికప్పుడు కడిగి వంటల్లో యూస్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల వెజిటబుల్స్ను కూడా మనం ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకుంటే వంట చేసుకోవడం సులభమైపోతుంది. ఇదిగో ఇక్కడ నేను బెండకాయ, బీరకాయ, బీన్స్ ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. 1-2 రోజుల్లో వాటిని వాడేసుకోవచ్చు. ఇంకా నేను ఈ బెండకాయని ఇలా పెద్ద సైజు సిజర్ యూస్ చేసి ఇలా నీట్గా కట్ చేసుకుంటాను.
ఇలా సిజర్ యూస్ చేసి కట్ చేసుకోవడం వలన మన చేతికి జిగురు అంటుకోదు, పని చాలా సులభంగా అయిపోతుంది. అలాగే మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏ టీవీ చూస్తూనో కూడా ఇవి చక్కగా కట్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి ఇలా సిజర్తో బెండకాయలను కట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఈ సిజర్ని యూస్ చేసి బెండకాయలే కాదండి, ఇంకా కొన్ని రకాల వెజిటబుల్స్ని చక్కగా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి లాంటివి మనం ఈ సిజర్తో కట్ చేసుకుంటే చేతులు మండకుండా ఉంటాయి. ఇలా కట్ చేసి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి. అంతకంటే ఎక్కువైతే పాడైపోతాయి, తొందరగా వాడేసుకోవాలి. ఇదిగో ఇప్పుడు నేను సిజర్తో ములక్కాళ్ళని కట్ చేస్తున్నాను. ఇవి కూడా ఇలా సిజర్ యూస్ చేసి కట్ చేస్తే చాలా బాగా కట్ అవుతాయి. ఇలా ములక్కాడలను కూడా మనకి కావాల్సిన సైజులో కట్ చేసి మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం రసం, సాంబారు, పప్పు వీటిల్లో వేసుకోవడానికి అప్పటికప్పుడు ములక్కాళ్ళు రెడీగా ఉంటాయి. ఇక గోరుచిక్కుడు, వీటిని కూడా మనం ముందుగానే కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వీటిని కూడా నేను సిజర్ యూస్ చేసి కట్ చేస్తున్నాను. మనం విడిగా చాకుతో కట్ చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. అదే ఇలా సిజర్తో 4-5 గోరుచిక్కుళ్ళని ఇలా పట్టుకుని చక్కగా నీట్గా తొందరగా కట్ చేసేయచ్చు. పొద్దున్నే వంట అయిపోవాలి, అలాగే క్యారేజీలు రెడీ చేయాలి అనుకునే వాళ్ళకి ఇలా ముందుగా కూరలు కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. వంట కంగారు లేని వాళ్ళు అప్పటికప్పుడు తీరుబడిగా కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఖాళీగా ఉన్నప్పుడు 1-2 వెల్లుల్లిపాయల్ని ఇలా ఒలిచేసి మనం గ్లాస్ బాటిల్లో కనుక స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఇంకా కొబ్బరి ముక్కలు కూడా ఇలా కట్ చేసి ముక్కలు చేసి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు పాడవకుండా ఉంటాయి. అదే మనం ఫ్రీజర్లో కనుక పెట్టుకుంటే 1 or 2 months వరకు కూడా పాడవవు. అప్పటికప్పుడు చట్నీలు చేసుకోవడానికి కొబ్బరి రెడీగా ఉంటుంది. ఇంకా దొండకాయలు లాంటి కూరలను కూడా మనం ముందుగానే కట్ చేసి ఎయిర్ టైట్ బాక్స్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 3-4 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో నేను ఉసిరి తుక్కు, అలాగే కొన్ని రకాల ఊరగాయలని కూడా స్టోర్ చేసుకుంటాను. ఈ ఊరగాయల బాటిల్స్ మీద నేను పేర్లు రాసి పెడతాను. అలా అయితే కనుక మనకి వెంటనే ఏ బాటిల్ కావాలంటే అది తీసుకోవచ్చు. ఇంకా పావుబాజీ మసాలా, గరం మసాలా, కసూరి మేతి, అలాగే కేక్ ప్రిపరేషన్లో కావాల్సిన వెనీలా ఎసెన్స్, ఇలాంటివన్నీ నేను ఇందులో పెట్టి స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఊతప్పం, శాండ్విచ్ల్లో మనం యూస్ చేసే వెజిటబుల్ పీసెస్ని ముందు రోజు రాత్రే నేను కట్ చేసి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటాను. ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి లాంటివి ఇలాంటి ఎయిర్ టైట్ బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే పులిసిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నేను అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు ఇలాంటి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. మనం ఇవి కనుక బయట ఉంచేస్తే పురుగు పడతాయి, తొందరగా పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే బటర్ కూడా మనం ఇలా స్టీల్ బాక్స్లో పెట్టుకుంటే వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము ఇలాంటివన్నీ ఇలా డోర్లో కనబడేలాగా నేను ఎదురుగుండా పెట్టుకుంటాను. వంట చేసేటప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటాయి. అలాగే 2-3 సార్లు చట్నీ చేసుకునేందుకు అవసరమైన పల్లీలన్నీ నేను ఒకేసారి వేయించి ఇలా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. ఇంకా ఈ స్టీల్ డబ్బాల్లో నేను కూరకారము, పచ్చడి కారము ఇలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాను. అలాగే నెయిల్ పాలిష్లన్నీ ఇలా ఫ్రిడ్జ్ డోర్లో పైన పెట్టుకుంటాను. ఎన్నేళ్ళున్నా గడ్డ కట్టకుండా చక్కగా ఉంటాయి. అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇవ్వడానికి వీలుగా ఒక్కపొడి కూడా ఇలా స్టీల్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడో ఒకసారి వాడతాం కాబట్టి అది కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా కెచప్లు, సాస్ ప్యాకెట్స్, కోకో పౌడరు, టూటీ ఫ్రూటీ ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకుంటాను. అలాగే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డ కట్టకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సింప్లీ విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.